హాయ్ ఫ్రెండ్స్. కొద్దిగా లేట్ అయింది వాయిస్ మెసేజ్ పెట్టడానికి. సో ఇప్పుడే నేను ఇంటికి వచ్చాను. సో యాక్చువల్గా సైదులు సార్ని కలిశాను ఈరోజు ట్రిప్కి. యాక్చువల్గా నేను వెళ్ళింది ఏంటంటే జిఆర్ఎల్ గురించి మీకు తెలుసు. మ్, నాకు పర్సనల్గా వచ్చేసి నాకు జిఆర్ఎల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు ఎక్కడ మిస్ అయింది, ఎప్పుడు మిస్ అయిందో నాకు అర్థం కాలేదు. అందుకే నేను జిఆర్ఎల్ గురించి వెళ్ళాను నేను సార్ని కలవడానికి. ఎందుకంటే సమ్మర్లో కూడా ఒకసారి కలిశాను సార్ని. నేను ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేయలేదు. సో ఆ రోజు సార్ ఏమన్నారంటే, మ్, ఎలక్షన్ కోడ్ తర్వాత రండి, ఎలక్షన్ కోడ్ తర్వాత ఇచ్చేస్తాం జిఆర్ఎల్ అని అన్నాను. సో ఫాలో అప్ చేయాలి కాబట్టి నేను మళ్ళీ 1 మంత్ తర్వాత కోడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అడుగుదామని వెళ్ళాను యాక్చువల్గా. సో పాపం సార్ మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒక 15 నిమిషాలు నాకు టైం ఇచ్చారు. సో అంటే నా క్వశ్చన్స్ అన్నీ నేను సార్ని అడిగేశాను యాక్చువల్గా. ఏంటి ఏం కథ అని చెప్పేసి. అంటే నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ జిఆర్ఎల్ ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే, ఈ ప్రజెంట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ జిఆర్ఎల్ ఇవన్నీ ఏంటంటే ట్రిప్ కిందకి వచ్చేస్తాయి. ట్రిప్ ఏంటంటే, ఇప్పుడు ట్రిప్ ఆల్రెడీ కన్వీనర్ అండ్ చైర్మన్ ఇప్పుడు ఎవ్వరు లేరు. మల్లయ్య భట్టు గారు ఉండే, ఆ సారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. అండ్ ఇన్ఛార్జిగా మాత్రం ఆ, మన మేడంని పెట్టారు. ఓకే. సో ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నాకు తెలిసి అవన్నీ పెండింగ్లో ఉన్నట్టున్నాయి. సార్ కూడా అదే మాట డైరెక్ట్గా సార్ ఎక్కువ చెప్పలేదు కానీ ఆ మాట అన్నట్టుగా ఉంది. అండ్ ఇంకోటి, ఈ 1:1 వాళ్ళకి వెరిఫికేషన్ గురించి కూడా నేను అక్కడే ఉన్నాను. ఆ టైంలోనే ఈ మెసేజ్ పంపడము ఇది అన్నీ కూడా అక్కడే జరిగినాయి మెసేజ్ గురించి. అండ్ అక్కడ కూడా నేను కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశాను సార్కి. సో సార్ ఏంటంటే, నేను అడిగాను, సార్ మరి ఇప్పుడు 1:1 వాళ్ళకి ఇస్తున్నారు, మరి మా సంగతి ఏంటి, 1:2లో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి అని అంటే, అది గవర్నమెంట్ దగ్గర నుంచి రావాలి నాకు. కాకపోతే ఏంటంటే, ఈ రిలిక్విష్మెంట్ అని పెద్ద వర్డ్ యూజ్ చేసి ఆ రిలిక్విష్మెంట్ అని అన్నారంటే వేరే బోర్డులకి కూడా ఇవ్వాల్సి వస్తుంది. అందుకే కొద్దిగా అది ఇదవుతుంది. కాకపోతే ఇక్కడ సింపుల్ ఏంటంటే, ఫస్ట్ ఈ 1:1 వాళ్ళది ఇచ్చేస్తారు. తర్వాత 1:1 అయిపోయిన తర్వాత మిగిలిన ఏవైతే నాన్ జాయినింగ్ ఉంటాయో అవి మాత్రం దీనిలోకి వచ్చేస్తాయి. ఏది నాన్ జాయినింగ్ కింద వస్తాయి. అది గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే అవి కూడా ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుందని అన్నారు. నాకు ఇమ్మీడియట్గా నాకు కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయినాయి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ మరి 1:1 వాళ్ళు జాయిన్ అయితే ఒక్క క్యాండిడేట్కి 3-4 పోస్టులు వస్తే ఎలా సార్, ఆయన అన్నిట్లో జాయిన్ అవుతా అంటే, నో వెరిఫికేషన్ అన్నిట్లో చేసుకుంటారు, వెబ్ ఆప్షన్స్ పెడతారు, అన్నిట్లో పెడతారు. సో వాళ్ళకి స్కూల్స్ తెలిసిపోతాయి ఏ స్కూల్స్ అనేది. సో ఆ స్కూల్స్ని బట్టేసి వాళ్ళు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. అది ఆయన ఇష్టం. డిఎల్ చూజ్ చేసుకోవచ్చు. ఇంకా సార్ కూడా ఇదే అన్నారు. కొంతమంది సార్కి చెప్పారంట, సార్ నాకు డిఎల్ పెద్ద పోస్ట్ అయినా సరే వేరే దగ్గర దూరం ఉంటే నాకు దగ్గర ఉన్న జేఎల్ అయినా పీజీటీ అయినా నాకు ఓకే అంటే దగ్గర ఉండేదే ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు సార్ కొంతమంది పర్సనల్గా అంటే ఇంతకుముందు వెళ్ళి కలిసిన వాళ్ళు చెప్పారంట. సో దాని ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ జాబ్స్ వచ్చేసాయి, వాళ్ళకి అన్నిట్లో వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి దట్ ఈస్ దేర్ చాయిస్, వాళ్ళు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు అని సారు మాటల్లో ఉన్నాయి. సో వాళ్ళు చూజ్ చేసుకున్న తర్వాత ఒకటే దాంట్లో చూజ్ చేసుకుంటారు అని సార్ అన్నారు. మరి మిగతా ఏమైతాయి అంటే నాన్ జాయినింగ్ కింద వచ్చేస్తాయి. అంటే ఏంటి ఇప్పుడు, అంటే ఇంకోటి, ఈ 4 కూడా వాళ్ళకి వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్ అయిపోతే స్కూల్ అలాట్మెంట్ కూడా అయిపోతుంది. సో అప్పుడు 2 మంత్స్ టైం ఇస్తారు స్కూల్కి వెళ్ళి జాయినింగ్ అవ్వడానికి 2 మంత్స్ వరకు టైం ఇస్తారు. అప్పుడు ఆ జాయిన్ అయ్యేటప్పుడే నాకు తెలిసి బాండ్ పేపర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఒక్కసారి జాయిన్ అయితే మీ బాండ్ పేపర్ ఇవ్వాలి అండ్ మీ సర్వీస్ బుక్ కూడా ఓపెన్ అవుతుంది అక్కడ. సో అది స్కూల్లో వెళ్ళి జాయిన్ అయ్యే సిచ్యువేషన్. మరి ఆ, ఇక్కడ వచ్చేసరికి మిగిలిన పోస్టులు నాన్ జాయినింగ్ అయిపోతాయి. నాన్ జాయినింగ్కి మరి నెక్స్ట్ ఉన్న వాళ్ళకంటే గవర్నమెంట్ కనుక పర్మిషన్ ఇస్తేనే అక్కడ ఇది ఉంటుంది. అయితే దయచేసి వినండి ఫ్రెండ్స్, ఎవ్వరు ప్యానిక్ అవ్వకండి. ఇంకా చాలా టైం ఉన్నది, పిక్చర్ అవి బాకీ అన్నట్టుగా. అండ్ మెయిన్గా చాలామంది కొద్దిగా ఆస్మా మేడం చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఆస్మా మేడం, మనోహర్ అండ్ రాజు వీళ్ళందరూ జస్ట్ ఇప్పుడు డీలా పడకండి. ఇది చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్. ఇవ్వనివ్వండి. 1:1 వాళ్ళు మనకన్నా ముందు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వనివ్వండి. వాళ్ళకి ఇస్తూనే మనం కూడా ఇప్పటి నుంచి ఇప్పుడు ఏమంటారు, ఇప్పటి నుంచి కూడా బోర్డు వాళ్ళని అంటే మనకి గురుకుల బోర్డు వాళ్ళని ఖచ్చితంగా మనం అడుగుతూనే ఉండాలి. ఏమని అడగాలి అని అంటే, మన క్లారిటీగా ఉండాలి. డౌన్ మెరిట్ అంటాం ఒక్కోసారి ఏమంటామంటే రిలీక్విష్మెంట్ అడుగుతాము, ఒక్కోసారి ఇది అంటాం. మనం అవన్నీ ఏం అడగద్దు. సార్ అది మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మా 9,000 మొత్తం పోస్ట్ ఫిల్ చేయండి, ఇది ఒక్కటే మాట మీద ఉండాలి. అది మీకు తెలుసు సార్, ఎలా ఫిల్ చేయాలనేది మీకు తెలుసు.
కానీ మాకు అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మాకేం తెలియదు. కానీ మొత్తం పోస్టులు మాత్రం ఫిల్ చేయాలని చెప్పేసి అనాలి. అండ్ మనకి ఉన్న ఆప్షన్ ఎవరంటే బల్మూర్ వెంకట్. అంటే కొంతమంది ధర్నాకు వెళ్ళాలి, కొంతమంది నిన్న అవి కొన్ని జరిగినాయి. కానీ ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ చేతిలో ఉంది. సో ఫస్ట్ ఏంటంటే మనము రిక్వెస్ట్ మోడ్లోనే వెళ్ళాలి. లేని సమయంలో అప్పుడు అన్నీ ఉంటాయి. కోర్టు కేసు ఉంటుంది మన దగ్గర. తర్వాత అప్పుడు ధర్నాకు దిగొచ్చు. మనం ఈ వాళ్ళన్న వీడియోలని పెట్టుకుందాం. అన్ని విషయాలు అప్పుడే మనము పెడదాం. కానీ బల్మూర్ వెంకట్ ఒకసారి ఆయన మాటలలో కొద్దిగా నిజాయితీగా అనిపిస్తుంది. ఒకసారి అన్నాడనంటే చేస్తాడని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. చేస్తాడు ఖచ్చితంగా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కొద్దిగా ఆయనతోనే టచ్అప్లో ఉంటూ ఏంటి మరి ఆయననే వెళ్ళి అడగాలి రేపు. సరే ఇప్పుడు 1:1 వాళ్ళది ఇచ్చేశారు, మరి మాదేంటి సంగతి, మేము ఏం చేయాలి ఇప్పుడు, మాకేదో ఒక దారి చూపించండి. చేయాలా? వెయిట్ చేయమంటే మరి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? మీరు ప్రొసీజర్ చెప్పండి. మీరు మేము వెబ్ నోట్ అನ್ನು కూడా మీరు అది ఇవ్వట్లేదు. అసలు ప్రొసీజర్ మమ్మల్ని ఎలా ఫిక్స్ చేస్తారు, అసలు ఏ ప్రొసీజర్లో ఇది చేస్తారు? ఇప్పుడు వాళ్ళందరికీ ఇచ్చేశారు. మరి ఒక క్యాండిడేట్ టీజీటీ వచ్చింది, మళ్ళీ 1:2లో మమ్మల్ని ఫిల్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఇంకో దాంట్లో వచ్చింది అనుకుందాం పీజీటీ. మళ్ళీ ఆ కేసులో ఆ క్యాండిడేట్ ఏం చేయాలి? మళ్ళీ అక్కడ అది వదిలేస్తాడు, మళ్ళీ అది కూడా నాన్ జాయినింగ్ కింద అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. మరి ఏ విధంగా ఫిల్ చేస్తారు ఏంటి క్లారిటీగా మీరు రండి సార్. మీరు కావాలంటే బోర్డు దగ్గరికి మేము కూడా వస్తాం, మీరు కూడా రండి. అక్కడ ఉన్న వాళ్ళతో మీటింగ్ పెడదాం. మాకు ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి సార్. సో జాయినింగ్ అయితే జాయినింగ్ అవుతారు సార్ 1:1. మాకు టైం ఇవ్వండి. ఇప్పుడు మీ ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్స్ అన్నీ అయిపోయాయి. మేము కూడా ఆల్రెడీ అన్ని ఎలక్షన్లో మేము సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు మాకు టైం ఇవ్వండి దయచేసి అని చెప్పేసి బల్మూర్ వెంకట్ గారిని మనం అడగాలి. బల్మూర్ వెంకట్ గారిని కాదు, ఇంకేమైనా మీరు పొన్నం ప్రభాకరన్ సార్ని కూడా, ఆయన మెయిన్ ఇది కాబట్టి ఆయన్ని కూడా అడగాలి. అండ్ మెయిన్ ఏంటంటే నాకు సైదుల్ సార్ చెప్పింది ఏంటంటే ఈ రిలీక్విష్మెంట్ ఏదైతే ఉందో ఇది ఆ మినిస్టర్ ఆ కమిటీ వేసి ఆ కమిటీలో డిసిజన్ తీసుకుంటారు అని చెప్పేసి అట్లా కూడా చెప్పడం జరిగింది. సో దయచేసి వినండి, ఎవరు ప్యానిక్ అవ్వకండి. అండ్ మన యొక్క ఈ ఫైట్ ఏదైతే ఉందో అది నడుస్తూనే ఉంటుంది. అండ్ ఒకటే ఒక ఏం ఉండాలి, 9,200 పోస్ట్ అన్నీ మొత్తం ఫిల్ చేయాలి అని చెప్పేసి మనం ఇది చేయాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏవైతే వీళ్ళు జాయిన్ అయిపోతారో అప్పుడు అవి నాన్ జాయినింగ్ అయితే గవర్నమెంట్ ఒక్క ఆర్డర్ నాన్ జాయినింగ్ కూడా ఫిల్ చేసుకోండి అని అంటే నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. మరి నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు అని అంటే ఆల్రెడీ టీజీటీ సెలెక్ట్ అయ్యారనుకోండి. సో అలాంటి కేసులో ఏం చేయాలనేది అది కూడా వాళ్ళనే అడగాలి. మళ్ళీ ఇప్పుడు 1:1 సెలెక్ట్ అయిన వాళ్ళు మంచి కామ్గా ఉన్నారు. బట్ అప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది. ఎట్లా అంటే నేను ఆల్రెడీ 1:1 టీజీటీ సెలెక్ట్ అయ్యాను, అక్కడ 1 lakh బాండ్ ఇచ్చాను. మరి ఇప్పుడు నేను అక్కడే సేమ్ సొసైటీ లేకపోతే పక్క సొసైటీలా మరి అక్కడ ఏం చేయాలి? వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమైందండి? సో వాళ్ళది మనకు సంబంధం లేదు. సో మనకి ఏంటంటే వాళ్ళన్నీ ఫిల్ అయ్యే తర్వాత మన మిగిలిన పోస్టు మనం ఎలా ఫిల్ చేసుకోవాలి దాని గురించి ఇది చేయాలి. అండ్ దయచేసి వినండి, జీఆర్ఎల్ని అడగండి. ఫస్ట్ ఏంటంటే జీఆర్ఎల్ ఎందుకనంటే జీఆర్ఎల్ ద్వారానే మనకి ఇప్పుడు మెయిన్ ఇది ఉంది. ఎందుకంటే ఎలా వచ్చినాయి పోస్టులు, ఎలా ఇది అంటే నేను ఎక్కడ ఉన్నా అని తెలుసుకోవడానికి మాత్రం జీఆర్ఎల్ కంపల్సరీ. ఇది నేనైతే ఈరోజు నా జీఆర్ఎల్ దీని గురించే వెళ్ళాను. సో ఒక్కసారి నేను సార్ని చాలా రిక్వెస్ట్ చేసిన. సార్ కూడా ఏమన్నారంటే పైన ఒకసారి అడుగుతాను నేను కూడా గవర్నమెంట్కి అని సార్ కూడా నాకు చెప్పడం జరిగింది. ఒకసారి అడుగుతాను అని చెప్పేసి. కానీ సైదుల్ సార్ మాత్రం చాలా టైం ఇచ్చారు. అయితే ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రిక్రూట్మెంట్ బోర్డుకి కన్వీనర్ నియమించాలి, చైర్మన్ని కూడా నియమించాలి. సో అది సైదుల్ సారే అవుతారని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నెక్స్ట్ ఇంతకుముందు బీసీ ఎవరైతే ఉండేనో వాళ్ళే రన్ చేశారు ఎక్కువగా అయితే. సో ఆయనే ఉండవచ్చు అనేది కూడా నడుస్తుంది. సో దీని తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళ దీంట్లో కూడా వెరిఫికేషన్స్ అయిపోతాయి. ఓకే, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇవన్నీ అయిపోతాయి 1:1. ఆ తర్వాత మనం మాత్రం గుర్తుపెట్టుకోవాలి 2 months వరకు మనకి ఏ ఆప్షన్ ఉండదు. ఇది కొద్దిగా ఇప్పుడే ఇమ్మన్నా కూడా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి 2 months వరకే జాయినింగ్ అయితే ఇవ్వాలి. రియాజ్ సార్ అన్న మాటల్లో కూడా అదే ఉంది, గమనించండి. ఏమని ఫస్ట్ 1:1 వాళ్ళది కంప్లీట్ అవుతుంది తర్వాత అన్నట్టుగా మాట్లాడారు. సో ఇవన్నీ కూడితే ఒకటే రకంగా ఇమ్మీడియట్గా ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఫస్ట్ డిఎల్ తర్వాత డిఎల్ ఫిల్ చేసి తర్వాత జేఎల్, సో ఈ విధంగా అంటారు. సో మీరు అనే దాని ప్రకారం ఇప్పుడు డిఎల్ ఫిల్ చేసేసిన తర్వాత ఇమ్మీడియట్గా అవి ఖాళీ అయిన తర్వాత జేఎల్ వాళ్ళు పోతారు, అట్లా ఉండదు. డిఎల్ ఫిల్ చేసేటప్పుడు వాళ్ళకి జాయినింగ్కి 2 months టైం ఇస్తారు.
సో 2 మంత్స్ టైం వరకి మళ్ళీ జేఎల్ ఆపడం అనేది అది కరెక్ట్ కాదు. మళ్ళీ జేఎల్ అయిన తర్వాత మళ్ళీ 2 మంత్స్‌కి ఇక అట్లా చూసుకుంటే 1 ఇయర్ అంతా అయిపోతుంది. సో ఈ విషయం కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. సో అట్లా అవుతుంది, లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఒకటేసారి అందరికీ అన్ని ఆర్డర్స్ అందరికి ఇస్తారు. సో క్యాండిడేట్ హ్యాస్ టు డిసైడ్ ఆయనకి ఏది కావాలనేది ఆయన చూజ్ చేసుకుంటాడు. సో మిగిలింది మన బాధ్యత ఏంటంటే ఆ మిగిలిన నాన్ జాయినింగ్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ నుంచి ఆర్డర్ తెచ్చుకొని అవి ఫిల్ అయ్యేటట్టుగా మనం చూసుకోవాలి. అండ్ దయచేసి వినండి, చాలామంది టీఎస్పీఎస్సీ గురించి తీస్తే అక్కడ టీఎస్పీఎస్సీ గ్రూప్ ఉంది, అక్కడ నేనున్నా, ఇక్కడ కూడా నేనున్నా. నాకేంటంటే టీఎస్పీఎస్సీ జేఎల్ ఫస్ట్ వస్తే ఇక్కడ నాకు వస్తుంది అనేది ఒక ఇది ఉంది, రిజల్ట్ అది పొందిస్తే అక్కడ ఆ గ్రూప్లో ఏమంటారంటే వీళ్ళని తక్కువ అంచనా ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే టీఎస్పీఎస్సీ గురించి ఇక్కడ వద్దంటారు. బట్ చాలా రిలేషన్ ఉందండి. ఇప్పుడు మీకు ఎవరికైతే మీకు జాబ్స్ ఎలా అయితే అనిపిస్తుందో జేఎల్లో కూడా అలాగే ఉందండి. ఎందుకంటే జేఎల్లో కొంతమందే ఉండొచ్చు, మేబీ 50 లేకపోతే 100 కాదు 50 కాదండి, ఒక 600 మంది జేఎల్ వాళ్ళు టీఎస్పీఎస్సీకి వెళ్ళే ఛాన్స్ ఉందండి. సో ఒక్కసారి 600 మంది అక్కడికి వెళ్తే పీజీటీ వాళ్ళు 600 మంది ఇక్కడికి వస్తారు కదా జేఎల్కి. అండ్ డిఎల్ కూడా దాదాపు అందరు వేకెన్సీ, మా మ్యాథ్స్లో అయితే అన్ని వేకెన్సీ అయిపోతున్నాయి. అండ్ డిఎల్ వాళ్ళు వెళ్ళిపోతారు, జేఎల్ వాళ్ళు డిఎల్కి వస్తారు, మళ్ళీ పీజీటీ వాళ్ళు జేఎల్కి వస్తారు. సో టీజీటీ మళ్ళీ ఖాళీ అవుతుంది, టీజీటీ కూడా. సో ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తలేరు మళ్ళీ ఇక అది కాదు అని చెప్పేసి. సో నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈరోజు టీఎస్పీఎస్సీలో కూడా కనుక్కుంటే నెక్స్ట్ వీక్లో జీఆర్ఎల్ వస్తుంది టీఎస్పీఎస్సీ. సో ఆల్రెడీ పిఎల్ కూడా ఈ మంత్లో ఈ వెరిఫికేషన్ కూడా అన్ని వెరిఫికేషన్లు కూడా అయిపోతున్నాయి. సో దయచేసి అది కూడా ఒకసారి ఆలోచించండి. ఈ పనిగా అది కూడా అడగండి, మనకి ఇవి ఎంత ఇంపార్టెంటో అది కూడా చెప్పండి. అంటే చెప్పేటప్పుడు సార్ అవి కూడా ఉన్నాయి, సో అలా ఇస్తే ఇంక కొంతమందికి లాభపడతారు. ఒకటేసారి అన్నీ అయిపోవాలి అట్లా ఆయనే బల్మూరి వెంకట్ని అట్లా ఇది తీసుకొని అడగాలి. ఈ ప్రాసెస్కి మొత్తం టైం పడుతుంది కదా, ఈ లోపల అది టీఎస్పీఎస్సీ వాళ్ళది వచ్చింది అనుకోండి, సో మన వాళ్ళ దాంట్లో కూడా చాలామంది బెనిఫిట్ పొందుతారు. ఈ విషయం ఆలోచించండి. అండ్ ఎవరు కూడా ఆస్మా మేడంకి నేను కూడా చెప్తున్నా, దయచేసి అలాంటి డిసిషన్ తీసుకోండి, గ్రూపులు డిలీట్ చేయడం అనేది. మీరు చాలా ఫైట్ చేశారు, మేము అక్కడ ఫిజికల్గా మేము కొంతమంది రాలేకపోతాం, కానీ మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అండ్ మీరు ఫిజికల్గా టైం ఇస్తున్నారంటే చాలా వాల్యుబుల్ టైం. ఒక రోజు అంతా అక్కడ ఉండడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఒకరోజు ఒక వర్క్ అంటే ఒక డే అంతా అక్కడ ఉండడం అంటే వాల్యూ ఎంత కట్టినా కూడా దాన్ని ఇది ఉండదండి. సో దయచేసి వాళ్ళని ఎవరు డిస్కరేజ్ చేయకండి, అండ్ మీరు కూడా డిస్కరేజ్ అవ్వకండి. అందరిది 1:2 వాళ్ళు ఎవరైతే మనం ఉన్నామో మొత్తం ఇది అయ్యే వరకు, ఏది ఫిల్ అయ్యే వరకు 9200 ఫిల్ అయ్యే వరకు మనం గవర్నమెంట్ అంటి పెట్టుకొని ఉందాం, గవర్నమెంట్తోనే చేయించుకుందాం. ఖచ్చితంగా అవుతుంది. గవర్నమెంట్ కూడా పాజిటివ్. గవర్నమెంట్ కూడా ఈ 3000 పోస్టులు 4000 పోస్టులు బ్యాక్లాగ్ పెట్టుకొని ఫిల్ చేసే అంత కూడా ఉండదు. ఎందుకంటే ఆ బ్యాక్లాగ్ ఆ 3000 పోస్టులు బ్యాక్లాగ్ పెట్టుకొని ఫిల్ చేసినా కూడా మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా తెలుస్తుంది కదా అది ఇట్లా చేసిరని చెప్పేసి. ఆ నెగిటివిటీ కూడా మూట కొట్టుకోవడానికి గవర్నమెంట్ రెడీగా ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. కొద్దిగా పాజిటివ్ ఆలోచించి సో నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది కొద్దిగా ఇది చేసి ప్రతి ఒక్కరు ఒకటే బోర్డుకి వెళ్ళినా ఎట్లా చేస్తారు సార్ అని వాళ్ళని అడగండి. మనం అనుకోవడం కాదు, మన వాళ్ళు ఒకరొకరు అంటారు. మీరు ఎట్లా చేస్తారు సార్, మాకు 9000 ఫిల్ చేసేట్టుగా, ఇది ఒక్కటే క్వశ్చన్ అందరూ. సార్ మీరు ఎట్లా చేస్తారు, మా 9000 ఫిల్ కావాలి, మీరు ఎట్లా చేస్తారు మా 9000. సో ఈ విధంగా మాట్లాడండి, ఓకేనా. అండ్ జీఆర్ఎల్ అడగండి, టీఎస్పీఎస్సీ రిజల్ట్ కూడా తొందరగా ఇమ్మనండి. ఇవన్నీ అందరికీ, నిరుద్యోగులకి అందరికీ బెనిఫిట్ పొందేటి. అందరూ గ్రూప్ 1 గ్రూప్ 2 వాటి మీద పడ్డారు. మనం కాబోయే టీచర్లం, కానీ మన సమస్య ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అదే చాలా అంటే చాలా బాధగా ఉంది నాకు కూడా. నేను మొన్న చూస్తున్నాను కదా, ఈవెన్ అశోక్ సార్ కూడా మన సమస్య మధ్యలో మాట్లాడారు. బట్ ఇప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ గ్రూప్ 1 గ్రూప్ 2 గురించి మాట్లాడుతున్నాం. కానీ వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళది అసలు ఫస్ట్ గవర్నమెంట్ మరి పీజీటీ ఎందుకు ఇచ్చింది అని ఎవ్వరు కూడా క్వశ్చన్ వేయట్లేదు, అవునా కదా. సో ఇప్పుడు ఆ విధంగా వెళ్తే నెగిటివ్ అయిపోతుంది. ఆ విధంగా ఆ టైం వచ్చినప్పుడు ఆ విధంగా మాట్లాడదాం, ఆ విధంగా క్వశ్చన్ చేద్దాం, అదంతా తర్వాత. ప్రజెంట్ అయితే ఈ విధంగా చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ఫర్ లేట్. ఇది ట్రైన్లో ఉండడం వల్ల అక్కడ నెట్వర్క్ ఉండకపోవడం వల్ల నేను ఇది చేయడం జరిగింది. థ్యాంక్ యూ.